మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్. మషీనే థింక్ చేస్తే ఇక మనుషులుగా మనమేం చేయాలి? ఒక మనిషే మన పనులన్నీ సులువుగా, ఈజీగా, ఫాస్ట్గా, ఎఫిషియెంట్గా అవడానికి ఏఐని కనిపెట్టాం. ఇప్పుడు మన జాబ్కే ఎసరు పడబోతోంది అని తెలిసిన తర్వాత ఎంత భయంకరంగా ఉంటుంది సిచ్యువేషన్. హాయ్, నేను మీ భార్గవి. పరిస్థితి చూస్తే అలాగే ఉంది. మిమ్మల్ని భయపెట్టాలి అనే ఉద్దేశం కాదు, కానీ రియాలిటీలోకి వస్తే ప్రతిదీ మనం డిపెండ్ అయిపోతున్నాం ఏఐ మీద. ఆలోచించడం మానేసామా? ఇంతకుముందు సరదాగా కూర్చుని కాన్వర్సేషన్ చేసుకునేవాళ్ళం, మాట్లాడుకునేవాళ్ళం, మంచి మంచి పద్యాలు, కథలు, కథానికలు రాసుకునేవాళ్ళం. ఇప్పుడు అంత శ్రమ, ఎఫర్ట్ మన బుర్రకి ఇవ్వట్లేదు. మషిన్ చేతిలో అంతా పెట్టేస్తాం. రాను రాను ఆలోచించే శక్తిని మనం కోల్పోతామా? ఆ థింకింగ్ కెపాసిటీ లేకపోతే మనుషులుగా మనం ఏమైపోతాం? కంప్లీట్ గా మెషిన్ మీద మనం ఆధారపడిపోతున్నాం. ఒక టాస్క్ ఎఫిషియెంట్ గా, టైంకి, ప్రాంప్ట్ గా అవ్వాలి అని అనుకుని మనం ఏఐని కనిపెట్టాం. కానీ ప్రపంచం అంతా ప్రాంప్ట్ మయం అయిపోతుంది. లెట్స్ డిగ్ ఇంటు ఇట్. ఇఫ్ యూ డోంట్ అడాప్ట్ టు థింగ్స్, యువర్ వెల్ విల్ బి క్లోజ్డ్ అనేవాడు మా బాస్. ఎగ్జాక్ట్లీ. ప్రపంచమంతా శరవేగంతో ముందుకు దూసుకువెడుతున్న టైంలో, ఏఐ మన జాబ్స్ కూడా రీప్లేస్ చేసేస్తున్న టైంలో, ప్రతి దానికి మనం ఏఐ మీద ఆధారపడుతున్న టైంలో, యాక్చువల్లీ మనం ఏఐకి అడాప్ట్ అవ్వకపోతే యువర్ వెల్ విల్ బి రియలీ క్లోజ్డ్. అంటే కొత్త స్కిల్స్ నేర్చుకోవాల్సిన టైం, ప్రాంప్ట్ ఇంజనీరింగ్ లో కొత్త కొత్త విధానాన్ని నేర్చుకోవాల్సిన టైం, మన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవాల్సిన టైం. ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రతి రంగంలో ఏఐ జాబ్స్ ఎలా రీప్లేస్ చేస్తుంది? లెట్స్ ఫైండ్ అవుట్. మన భారతదేశంలో 2025లో మొత్తం కలిపి 50,000కి పైగా జాబ్స్ పోయాయి. అంటే ఏఐ చీపర్ అని కాదు, ఫాస్టర్ అండ్ ఎఫిషియెంట్ అని. ఇలా చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ లో కూడా ఏఐ రీప్లేస్ చేసింది హ్యూమన్స్ ని. ఇలా ముందుకు పోతూ ఉంటే ఎన్ని జాబ్స్ ఉంటాయి, ఎన్ని జాబ్స్ పోతాయి అనే ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది. బట్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నీకు ఏఐని యూజ్ చేసే స్కిల్ కూడా తెలియాలి. ఫర్ దాట్ యూ నీడ్ టు అప్గ్రేడ్ యువర్ స్కిల్ అంటున్నారు ఎక్స్పర్ట్స్. ఏఐ టూల్స్ ఆటోమేషన్ వల్ల, నాట్ బికాస్ ఆఫ్ పర్ఫార్మెన్స్ కాదు, ఏఐ ఇస్ చీపర్ అండ్ ఫాస్టర్ కాబట్టి 2 కోట్ల జాబ్స్, డేటా ఎంట్రీ దగ్గర నుంచి, BPO దగ్గర నుంచి, కస్టమర్ కేర్, మార్కెటింగ్ జూనియర్స్, ఇలా ఇందులో పనిచేసే వాళ్ళ అందరూ బాగా ఎఫెక్ట్ అయ్యారు. ఏఐ ఆల్రెడీ వాళ్ళని రీప్లేస్ చేసేస్తోంది అండ్ చేసింది కూడా. నాగ్పూర్లో ట్రాఫిక్ లైట్స్ ని ఏఐ కంట్రోల్ చేస్తుంది. రియల్ టైంలో అడ్జస్ట్ చేసి ట్రావెల్ టైం 50% తగ్గించేస్తుంది. సూపర్ కదా? బట్ అలా చూసుకుంటూ పోతే మరి ట్రాఫిక్ మేనేజ్ చేసే వాళ్ళ జాబ్స్ పరిస్థితి ఏంటి? అమెజాన్ హ్యూమనాయిడ్ డెలివరీ రోబోట్స్ ని ఇండియాలో టెస్ట్ చేస్తోంది. అంటే డెలివరీ జాబ్స్ కూడా రిస్క్ లో ఉన్నాయి అన్నమాటే కదా. ఒక అబ్బాయి బెంగళూరులో బ్యాక్ ఎండ్ డెవలపర్ గా పనిచేస్తున్నాడు. తన మేనేజర్ చెప్పాడు, యువర్ కోడింగ్ జాబ్ ఇస్ నౌ హ్యాండిల్డ్ బై ఏఐ టూల్ అని. నువ్వు అప్ స్కిల్ అవ్వాలి అని దాని అర్థం. అప్ స్కిల్ అంటే ఏంటి? ఎప్పుడు అవ్వాలి? ఎలా అవ్వాలి? ఎక్కడ నేర్చుకోవాలి అనే క్వశ్చన్ లో చాలా మంది కన్ఫ్యూజ్డ్ స్టేట్ లో ఉన్నారు. హైదరాబాద్ లో ఒక మార్కెటింగ్ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి చాట్ జీపీటీ యూజ్ చేసి యాడ్ కాపీ చేసింది. మేనేజర్ అబ్జర్వ్ చేశాడు. ఏఐ అవుట్పుట్ అండ్ తను రాసింది సేమ్ టు సేమ్ ఉంది అన్నాడు. రీసెంట్ గా మనం చూసాం, ఒక్క లే ఆఫ్ లో మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలే 6,000 జాబ్స్ ని లే ఆఫ్ చేశారు. అలా చూసుకుంటూ పోతే గ్లోబల్ గా ఒక 400 to 800 మిలియన్ జాబ్స్ రీప్లేస్ అవ్వబోతున్నాయి 2030 కల్లా అంటూ మెకిన్జీ అనే న్యూయార్క్ బేస్డ్ కంపెనీ గ్లోబల్ సర్వేలో తేల్చి చెప్పింది. ఇలా చూసుకుంటూ పోతే స్టాటిస్టా అనే ఒక జర్మన్ బేస్డ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఒక డేటా గ్యాదరింగ్ అండ్ విజువలైజేషన్ లో స్పెషలైజేషన్ చేసింది. 83 మిలియన్ జాబ్స్ పోతాయి అని తెలిసింది. అలాగే 69 మిలియన్ జాబ్స్ కూడా క్రియేట్ అవుతాయి అని చెప్పింది స్టాటిస్టా. ఇలా చైనాలో 2.25 మిలియన్ రోబో ఫ్యాక్టరీస్ లో ఆల్రెడీ పనిలో ఉన్నాయి. యుఎస్ లో ఒక మంత్ కి 3,900 జాబ్స్ ఏఐ వల్ల పోతున్నాయి. ఇలా చూసుకుంటూ పోతే జాబ్స్ పోతున్నాయి, హ్యూమన్స్ ని రీప్లేస్ చేస్తున్నాయి. బట్ ఇలాంటి టైంలో మనమేం చేయాలి? ఇంతకుముందు సినారియో ఎలా ఉండేది? డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకి మన హెల్త్ రిపోర్ట్స్ చూపించి ఏంటి ప్రాబ్లం అని కనుక్కొని మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి మొత్తం టెస్టులన్నీ చేయించుకుని సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ ఇవన్నీ సేకరించేసరికి పుణ్యకాలం కాస్త అయిపోయేది. ఆ పేషెంట్కి ఉన్న ప్రాబ్లం ఇంకా సివియర్ అయిపోయేది.
బట్ ఆల్ థ్యాంక్స్ టు ఏఐ హెల్త్ కేర్లో అసలు గ్రేట్ రిఫార్మ్స్ వస్తున్నాయి. ఎందుకంటే 10 డాక్టర్లు చేసే పని ఒక్క సింగిల్ రోబో చేస్తుంది. ఏఐ హెల్త్ కేర్లో చాలా రీప్లేస్ చేసింది అని మనం అందరం వింటున్నాం. ఒక్క పర్టికులర్ ప్రాబ్లంకి ఆ ట్రీట్మెంట్ ఇచ్చే విధానం కానీ ఆ టైమింగ్ కానీ ఇమ్మెన్స్గా ఉంది. ఒకటే చోట డయాగ్నోస్ అయ్యి అదే టైంలో మళ్ళీ ట్రీట్మెంట్ దొరికి అదే టైంలో ఒక సర్జరీని సజెస్ట్ చేసి యాప్ట్గా ఆన్ టైంలో ప్రాంప్ట్గా నీకు హెల్త్ కేర్ అందిస్తుంది ఏఐ రీప్లేస్డ్ రోబోస్ వల్ల. ఇక ఎమోషన్ వర్సెస్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే న్యూయార్క్లో ఒక అబ్బాయి చాట్ జీపీటీ రిప్లై చూసి ఏడ్చేశాడు. తనకది కంఫర్ట్ ఇచ్చింది. కానీ ఒక ఏఐ ఒక చాట్ జీపీటీ లాంటిది మన డీప్ లోన్లీనెస్ని అర్థం చేసుకోగలదా? మనిషిని మెషిన్తో ఎలా రీప్లేస్ చేసి సాటిస్ఫై చేసుకుంటాం? బెల్జియంలో ఒక అతను చాట్ జీపీటీతో ఎమోషనల్గా మాట్లాడాక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఇండియాలో టీన్స్ బాట్స్తో మాట్లాడుతున్నారు బికాస్ బాట్స్ జడ్జ్ చెయ్యవు అనే ఒక నమ్మకం. బట్ సైలెన్స్, ఒక సర్కాజం, ఒక స్మైల్ బాట్స్ అర్థం చేసుకుంటాయా అని అనిపిస్తుంటుంది. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే అదొక మెషిన్ అని మనకు తెలుసు కదా. ఏమవుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి మన ఈ ఎమోషనల్ అటాచ్మెంట్ అన్నది ఒక పెద్ద క్వశ్చన్గా మారింది. అనగనగనగా ఒక రోజు అని చెప్పి కథలు రాసుకునేవాళ్ళం, కథానికలు రాసుకునేవాళ్ళం, కూర్చుని బ్రెయిన్ స్టార్మ్ చేసి బోల్డ్ అన్ని విషయాలు తెలుసుకొని అర్థం చేసుకుని పెన్ను పేపర్ తీసుకుని రాసేవాళ్ళం. ఇప్పుడు సింపుల్గా ఒక ప్రాంప్ట్ ఇస్తే సరిపోతుంది, అవుట్పుట్ వచ్చేస్తుంది. ఇలా మనం మెషిన్కి థింకింగ్ కెపాసిటీ ఇచ్చి మనుషులుగా మనకి మనం ఆలోచించుకోవడం మానేసామా అనిపిస్తుంది. ఒక చిన్న ఈమెయిల్, ఒక చిన్న మెసేజ్ ఎవరికైనా పంపించాలన్నా, బాస్కి ఐఎమ్ ఆన్ లీవ్ అని చెప్పాలన్నా, ప్రాంప్ట్గా పాలిష్డ్గా టైప్ చేయాలన్నా ఏఐ మీదే డిపెండ్ అయిపోతున్నాం. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే హోంవర్క్ చేయడం కూడా మనం ఏఐ మీద డిపెండ్ అయిపోతున్నాం. అలాంటప్పుడు ఎగ్జామ్స్ కూడా ఏఐ మీద డిపెండ్ అయిపోయి షార్ట్ కట్ మెథడ్స్ యూజ్ చేసే పరిస్థితికి వచ్చేసి ఇప్పుడే ఏఐ మీద డిపెండ్ అయిపోతే రానున్న రోజుల్లో ఏమవుతుంది అని ఒక్కోసారి అనిపిస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా హైరింగ్ అన్నది ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. హైర్ చేయాలి ద రైట్ టాలెంట్ని అంటే బోల్డ్ అని ఛాలెంజెస్ ఉంటాయి. దానికి కావాల్సిన స్కిల్ సెట్ని డెవలప్ చేసుకోవాలి, దాన్ని ప్రెజెంట్ చేయాలి. ఇంటర్వ్యూ వరకు ఓకే, పేపర్ వర్క్ వరకు ఓకే, బట్ యాక్చువల్గా వెన్ యు ఆర్ ఆన్ ద ఫీల్డ్ ఏంటి పరిస్థితి? ఏఐని మన సినిమా ఇండస్ట్రీలో ఎంతవరకు అడాప్ట్ చేస్తున్నారో అన్న విషయానికి వస్తే ఇన్ఫ్యాక్ట్ చాలా రీసెర్చ్ జరుగుతుంది, చాలా అడ్వాన్స్మెంట్ వచ్చింది. బట్ ఒక లాంగ్ ఫార్మ్ కాంటెంట్ ఇంకా లేదు కాబట్టి మన గ్రేట్ డైరెక్టర్స్ ఇంకా అడాప్ట్ చేయట్లేదు సినిమాలో. ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ క్లియరెన్స్ కానీ కొన్ని టెక్నికల్ విషయాలు ఏఐని అడాప్ట్ చేస్తున్నాం, కానీ మనుషుల్ని రీప్లేస్ చేసేంత టెక్నాలజీకి మన వాళ్ళు పాజిటివ్గా లేరు. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే సినిమా అంటే ఒక క్రియేటివ్ ఇండస్ట్రీ. ఆ క్రియేటివిటీని, మన హీరోల క్రియేటివిటీని, మన హీరోయిజంని, మన డైలాగ్స్ని, మన పాటల్ని మనం ఎంజాయ్ చేస్తాం కాబట్టి దాన్ని యాజ్ ఇట్ ఈస్ గా తెర మీద అందించాలి అనే తపన మన డైరెక్టర్స్ కి ఖచ్చితంగా ఉంది. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలి అనుకోవడం మోసం అని మన త్రివిక్రమ్ గారు అన్నట్టు ఒక నిజాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అద్భుతంగా చెప్పగలదు. బట్ అదే ఏఐ ఒక అబద్ధాన్ని కూడా చాలా ప్రాపర్గా కాన్ఫిడెంట్గా జనరేట్ చేయగలదు. బట్ ఏది నిజం ఏది అబద్ధం అన్నది మనం డిఫరెన్షియేట్ చేయడం కూడా కష్టం అయిపోతుంది డీప్ ఫేక్తో. ఎంతో మంది సెలబ్రిటీస్, పొలిటీషియన్స్, ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ డీప్ ఫేక్ చేసి వైరల్ చేసిన పరిస్థితులు కూడా మనం చూసాం. బట్ ఈ మధ్య కాలంలో ఢిల్లీలో కూడా ఒక పొలిటీషియన్ డీప్ ఫేక్ చేసి ఆయన చేయకుండానే ఒక పిఆర్ స్టంట్ని క్రియేట్ చేశారు. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది ఆయన కాదు అని కూడా తెలుసుకున్నాం మనం. అలాగే ఈ డీప్ ఫేక్ అన్నది ఎంత డేంజరస్గా తయారైందంటే అమ్మాయిలు స్పెషల్గా చాలా భయపడిపోతున్న పరిస్థితి. ఏఐని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుని స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, దీన్ని కంట్రోల్ చేయడం ఈ ప్రపంచంలోనే ఒక పెద్ద టాస్క్గా మిగిలిపోతుంది. టైం దొరికితే ఒక ఇష్టమైన ఫ్రెండ్తో మాట్లాడుకోవడం ఇష్టపడతాను, కానీ ఏఐతో మాట్లాడడం నేను ఎప్పటికీ ఇష్టపడను అని ఈ మధ్య కలిసిన ఒక ప్రముఖ రైటర్, డైరెక్టర్ అన్నారు. నిజంగా ఒక కాన్వర్సేషన్తో బోల్డ్ అనే ఐడియాలు వస్తాయి, ఒక బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్తో క్రియేటివిటీ పెరుగుతుంది, మాట కలిసి ఓ స్క్రిప్ట్ రాసుకోగలుగుతాం. అలాగే ఒక ప్రాంప్ట్ లేదా టెక్నికల్గా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏఐని లైట్గా కూడా తీసుకోలేవు. ప్రపంచం ముందుకెళ్తోంది కాబట్టి యూ బెటర్ గెట్ అడాప్టెడ్ విత్ ఏఐ. మనం అదిరిపోయి బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ, తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్.